హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్, ఫ్రీ టెస్ట్ సిరీస్లో భాగంగా సెప్టెంబర్ 6వ తేదీన చక్రవడ్డీ పైన మనం పరీక్ష నిర్వహించుకోవడం జరిగింది. సో ఆ పేపర్ ఎక్స్ప్లెనేషనే ఈ వీడియో, ఓకేనా? మరి ఇంతకంటే ముందు ఇంతవరకు ఫస్ట్ రోజు కానీ సెకండ్ రోజు కానీ మిస్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా ఈరోజు నిన్న యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరి కోసము మళ్ళీ ఆ టెస్ట్లన్నీ కూడా అన్లాక్ చేయబడతాయి. మీరు ఫ్రీ టెస్ట్ సిరీస్లోకి వెళ్ళి మళ్ళీ ఆ ఎగ్జామ్స్ అన్నీ రాసుకోండి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, మనకు టెస్ట్ సిరీస్లో నిన్నటి వరకు కంప్లీట్ అయింది అర్థమెటిక్లో భాగంగా. ఈరోజు ఏమీ లేదు. సో రేపు మనకు గ్రాండ్ టెస్ట్ ఉంది మన షెడ్యూల్ ప్రకారం. కాబట్టి అర్థమెటిక్ పూర్తి టాపిక్స్ పైన రేపు గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అది కూడా సేమ్ 8 o'clock నుంచి 11 o'clock వరకు లైవ్ ఎగ్జామ్ అనేది మీరు రాసుకోవచ్చు, ఓకేనా? సో దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు నెక్స్ట్ డే అనేది మీకు అందుతుంది, ఓకే? సో ఆలస్యం చేయకుండా మన కంటెంట్లోకి వెళ్దాం. అయితే అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ యొక్క లింక్, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ ఎగ్జామ్స్ రాసుకోండి. రైట్ అమ్మా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏందో ఒకసారి చూద్దామండి. ఏం చెప్తున్నాడు చక్రవడ్డీలో భాగంగా? మొదటి ప్రశ్న అంటే 10% చక్రవడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు 12,000 రూపాయలు అసలుపై వచ్చేటటువంటి చక్రవడ్డీ డైరెక్ట్ బిట్. సార్ ఈ క్వశ్చన్ని నేను 3 మోడల్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. చాలా జాగ్రత్తగా వినండి సార్. కొంచెం లెంతీ అయినప్పటికీ కూడా మీకు క్లియర్ కట్, షార్ట్ కట్ అనేది మేము అందించడం జరుగుతుంది. చూడండి ఒక్కసారి. ఫస్ట్ ఏంటి మెథడ్ అంటే, మనకు జనరల్గా ఫార్ములా బేస్డ్ టాపిక్. ఫార్ములా ఏం చెప్తుంది సార్ అంటే, ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే టోటల్ మొత్తము. సో ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ R/100 అనేటటువంటిది చక్రవడ్డీని కనుక్కోవడానికి సూత్రం. R/100 హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ పి అంటే అసలు, n అంటే కాలము, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఏ అంటే ఏమో అమౌంట్, టోటల్ అమౌంట్ మొత్తం, అసలు ప్లస్ వడ్డీ కలిపి. ఇది కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మనకు ఏం కనుక్కోమన్నాడు? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేనా 3 సంవత్సరాలకు అయ్యేటటువంటి 12,000కి అయ్యే చక్ర వడ్డీ ఎంత, కేవలం వడ్డీ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఫార్ములా బేస్డ్ చెప్దాం, మోడల్ 1 చెప్దాం, మోడల్ 2 షార్ట్ కట్ చెప్దాం, మోడల్ 3 షార్ట్ కట్ చెప్దామండి. నీట్గా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా చక్రవడ్డీ పైన టెట్ మరియు డిఎస్సిలో ప్రతిసారి బిట్ అడుగుతాడు సార్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. రైట్ అమ్మా. ఏ ఎంత మనకు? ఏ కావాలి. ఫస్ట్ ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏ పి అంటే ఎంత అన్నాడు? 12,000 ఆఫ్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10/100 హోల్ పవర్ ఆఫ్ ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 3 సంవత్సరాలు బై హోల్ పవర్ ఆఫ్ 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ 12,000 ఇంటూ ఇక్కడ 110/100 వస్తుంది. ఎందుకు 110 వస్తుంది అంటే, ఇక్కడ హారంలో 1 ఉంటుంది కాబట్టి 1 10 100 100 100 1 100 ప్లస్ 110 అంటే 110 హోల్ క్యూబ్ చేస్తాం. అది ఎల్సిఎం చేస్తామంటే ఇక్కడ. సరే, ఆ తర్వాత ఏం చెప్తున్నాడు సార్ అంటే 12,000 ఇంటూ హోల్ క్యూబ్ అంటే మనకి ఎంత అవుతుంది? ఇక్కడ 3 times ఇంటూ చేయాలి. సరే, 3 times ఇంటూ చేద్దాం. 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 సున్నాలు ఉన్నాయి, ఈ 2 సున్నాలు పోయినాయి. 1 2 ఈ 2 సున్నాలు పోయినాయి, ఈ 2 సున్నాలు పోయినాయి. క్లియర్, అంతా క్యాన్సలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే, ఇక్కడ 12 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11 అంటే ఎంత అవుతుంది? 11 క్యూబ్ అవుతుంది. 11 క్యూబ్ అంటే 1331. ఇది మీకు తెలియాలి మీకు. సో క్యూబ్స్ నేర్చుకున్నాం నెంబర్ సిస్టంలో భాగంగా. అయితే అప్పుడు 1331 ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది? 12 1 12, 12 3 36 ప్లస్ 1 37. సో 12 3 36 ప్లస్ 3 39, 12 1 12 ప్లస్ 3 15. సో 15,972. చూద్దాం, ఇదేంటి? 15,972 అనేటటువంటిది టోటల్ అమౌంట్. కానీ ప్రశ్నలో అడిగింది ఏంటి సార్ అంటే, మనకు చక్ర వడ్డీ ఎంత, కేవలం వడ్డీ అడిగారు. సో 15,972లో నుంచి ఈ 12,000ని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది అంటే 3,972 వస్తుంది. సో వేర్ ఇస్ యువర్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. 3,972. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఇది క్లియర్. సో ఇదేంటి? సాంప్రదాయబద్ధంగా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఫార్ములా బేస్డ్గా చేసే పద్ధతి. కానీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్ష రీత్యా ఈ విధంగా చేయకూడదు. ఎస్ ఆర్ నో? ఓకేనమ్మా? సో ఇలా చేయకూడదు కాబట్టి
మనం జనరల్ కాన్సెప్ట్ ఎలా చేస్తామో ఇప్పుడు చెప్తాను. మరి ఇదే ప్రశ్నను షార్ట్ కట్ పద్ధతిలో ఎలా చేయాలి ఇప్పుడు చూడండి మిత్రులారా, చాలా చాలా ఇంపార్టెంట్. 10% చక్రవడ్డీ పైన 3 సంవత్సరాల కాలానికి 12,000 రూపాయలు అసలు పైన వచ్చేటటువంటి చక్రవడ్డీ ఎంత అన్నాడు. చూడండి ఇప్పుడు 10% అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తాను, 10% అంటే 10/100 రాసుకోవచ్చు కదా. అంటే అప్పుడు ఈ జీరో క్యాన్సిల్ అయితే 1/10 అవుతుంది కదా. ఇక్కడ హారం అనేది ఏం తెలుపుతుంది సార్ అంటే అసలును తెలుపుతుంది. హారం అనేది అసలు తెలుపుతుంది, పీని తెలియజేస్తుంది. అండ్ 1 ఇక్కడ లవం అనేది ఏం తెలియజేస్తుంది సార్ అంటే వడ్డీని తెలియజేస్తుంది. వడ్డీ ఇది ఇంట్రెస్ట్ని తెలియజేస్తుంది. అయితే సో ఇక్కడ ఇదేం చెప్తున్నాం సార్ అంటే టోటల్గా ఇవి రెండు కలిపితే 10 + 1 11. ఇది 11 అనేది మొత్తాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అన్నాడు, 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 3 సార్లు 10 అంటే 10 ఎంత అసలు 10 ఇంటూ చేసుకోవాలి. ఆ తర్వాత వడ్డీ మొత్తం ఎంత, మొత్తం 11 సార్. వడ్డీ 111 ఇంటూ చేయకూడదు, పొరపాటున అలా చేసుకోవద్దు, మొత్తం చేయాలి. చేస్తే ఇక్కడ 10 చేస్తే ఎంత వచ్చింది సార్, 10,000 వచ్చింది. 10 జా 100, 100 10 జా సో 1000. ఇక్కడ ఇది చేసుకోండి. 11 క్యూబ్ 11 × 11 చేస్తే 1331 వస్తుంది. 1331 వచ్చింది. ఇప్పుడు సింపుల్గా ఏం చేయండి సార్ అంటే మనకేం చెప్తున్నాడు, ఇక్కడ 12,000 రూపాయలు అసలు ఇచ్చాడు కదా, అసలు ఇచ్చాడు. వీటి గ్యాప్ చూడండి 331. ఇక్కడ మీకు ఏంటి సార్ ఇవన్నీ అంటే ఇదేమో అసలు, ఇదేమో అసలు. ఇదేం చెప్తుంది సార్ అంటే మొత్తం అమౌంట్. ఇదేంటి సార్ అంటే ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 331 ఈజ్ అ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వెరీ సింపుల్. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మొత్తమా కాంపౌండ్ ఇంట్రెస్టా? చూసుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ 1000 పార్ట్కి 12,000 అనేది అసలు, దానికి ఈక్వల్ అయినప్పుడు 1000 అనేది 12,000 అయినప్పుడు 331కి ఎంత అవుతుంది? వెరీ సింపుల్. ఓకేనా? ఏం జరిగింది, తక్కువ బై ఎక్కువ. ఎందుకు తక్కువ వేసుకుంటావు, 1000కి 12,000 అయినప్పుడు 331కి ఎంత తక్కువ అవుతుంది కదా. జనరల్ కాన్సెప్ట్ కింద తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ. 331/1000 ఇంటూ 12,000. చూడండి ఈ 3 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్. అప్పుడు చేయండి. సో 12 ఎక్కం 12, 12 ముళ్ళ 36, 1 37. సో 12 ముళ్ళ 36, ఓకేనా, 3 39. సో 3972. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? ఈ మెథడ్ చేయొచ్చుగా తల్లి, షార్ట్కట్. నేను మీకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఆన్సరు. ఓకేనా? చాలామంది చక్రవడ్డీ అంటే భయపడుతూ ఉంటారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తల్లి. ఇలా చేస్తుంటాం. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉంది సార్, ఆ మెథడ్ కూడా ఎలా చెప్తాను సార్ అంటే ఒకసారి చూద్దాం. మీకు వైట్ పేపర్ పై తీసుకెళ్ళి చెప్తాను. ఆ మెథడ్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. సో ఇదొక కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు రేషియో పద్ధతి ద్వారా ఎలా మాట్లాడుకోవాలో ఒకసారి చూస్తాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అన్నాడు అది ఇంపార్టెంట్. మీకు రేషియోస్ మెథడ్ నేను చాలాసార్లు మన యూట్యూబ్లో చక్రవడ్డీ చెప్పిన క్లాసెస్లో రేషియో మెథడ్ చాలాసార్లు చెప్పడం జరిగింది తల్లి. ఏంటి సార్ అంటే రాసుకోండి. ఇక్కడ 2 years అని అడిగినప్పుడు 2 years అన్నప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే 2:1 రేషియో వాడాలి. 3 years అన్నప్పుడు 3 yearsకి అన్నప్పుడు మనం 3:3:1 వాడాలి. 4 years అన్నప్పుడు రేషియోని మనము 4:6:4:1 వాడాలి. లాస్ట్గా మనకు 5 years వరకు అంతవరకు అంటే టెట్ మరియు డిఎస్సిలో ఆ లెవెల్ కంటే ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ లేవు 99%. 5 years అన్నప్పుడు కామన్గా 5 years కాబట్టి 5:, సో 10:10:5:1 ఇలా రాసుకోవాలి. సార్ మరి ఇది రేషియో ఎలా రాయగలుగుతున్నాము, మరి ఇన్ని సంవత్సరాలకి ఈ రేషియోని ఎలా ఐడెంటిఫికేషన్ చేసి పెట్టుకోవాలి అంటే వెరీ సింపుల్ అమ్మ. 2 years, 3 years, 4 years, 5 years కాబట్టి స్టార్టింగ్లో 2కి 2, 3కి 3, 4కి 4, 5కి 5 పెట్టేస్తాం. తర్వాత 2 తర్వాత 1 పెట్టేసుకోండి. ఇప్పుడు 3 years నుంచి చూడండి, 3 years నుంచి 3 years ఈ 2 కలిపితే 3, తర్వాత లాస్ట్కి 1. 4 years ఈ 2 కలిపితే 6, ఈ 2 కలిపితే 4, తర్వాత లాస్ట్కి 1. 5కి 5 ఈ 2 కలిపితే 10, ఈ 2 కలిపితే 10, ఈ 2 కలిపితే 5, లాస్ట్కి 1. ఈ రకంగా మనం రేషియోని ఫైండ్ అవుట్ చేస్తాం. చేసినప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటమ్మా, ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, ఇది నోట్ చేసుకోండి సార్, మీరందరూ కూడా ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు సార్ అంటే మరి 3 years ప్రకారం ఇదే ప్రశ్నను ఈ పద్ధతిలో ఎలా చేస్తాం. నేను ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను సార్ అంటే
ఈ 3 పద్ధతుల ద్వారా నెక్స్ట్ చెప్పబోయే ప్రాబ్లమ్స్ సులభంగా అవుతాయి. ఒక ప్రశ్న అనేది ఇంత టైం పడుతుందేమో కానీ చాలా సులభంగా అన్ని మెథడ్స్ మీకు నేర్పిస్తాను, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ 10% అన్నాడు. ఫస్ట్ మనకు 3 years అన్నాడు కాబట్టి 3 years అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, 3:3:1 రేషియో అనుకుంటాం. దట్స్ ఇట్, అయిపోయింది. అప్పుడు ఫస్ట్ కేసు ఏంటి, 3 కేసులు ఉంటాయి ఇక్కడ. ఓకే, 3 years కాబట్టి 3 cases. ఫస్ట్ ఏంటి, ఈ 10% తీయాలి 12,000లో. 12,000లో 10% మీకు తెలుసు 10 కట్ చేస్తే అయిపోతుంది 1200. ఓకే, ఇప్పుడు 1200లో 10% 120, 10 తీసేస్తే అయిపోయి. ఇక్కడ 120లో 12% 12 అయిపోయింది కదా. చూడండి, 12,000లో 10% 1200, 1200లో 10% 110, 120, 120లో 10% 12. ఇప్పుడు ఏం చేయండి, ఇగో ఇంటూ 3 ఇంటూ 1. ఓకేనా, ఫస్ట్ వన్ దీనికి, సెకండ్ వన్ దీనికి, లాస్ట్ వన్ దీనికి ఇంటూ చేసుకుంటే సరిపోయి. 12 ఇంటూ 3 3600, 3600. 120 ఇంటూ 3 360, 360. 12 1 12, ఖతం, 2793. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. మళ్ళీ 3972 వచ్చిందా లేదా సార్? ఎస్ సార్ నో? 3972 ఇదే కదా మనం చేసుకున్నది, మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాన్సెప్ట్లో 3972. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్ సార్ నో మై డియర్ టీచర్స్? ఇదే కాన్సెప్ట్ పైన మనం మాట్లాడుకున్నాం, అవునా కదా? 3972. ఒకటి పద్ధతి ప్రకారం ఫార్ములా వేసి, ఒకటేమో ఈ మెథడ్ చేసుకున్నాం, రెండోదేమో రేషియో మెథడ్ పద్ధతి మాట్లాడుకున్నాం. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ స్లోగా చేసే వాళ్ళం స్పీడ్గా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఒకసారి, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి, కొంచెం ఈ ప్రశ్న చూడండి ఎలా చేస్తాం చెప్తాను. 60,000 రూపాయలకు 4% చక్రవడ్డీ చొప్పున 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగి కట్ట విధంగా అప్పు తెచ్చిన 1.1/2 సంవత్సరాల కాలానికి చెల్లించవలసిన మొత్తం ఎంత? ఇది 1 mixed 1/2 years అమ్మ, 1 mixed 1/2 year. ఇక్కడ 1 mixed 1/2 year ఉంది, కానీ 6 నెలలకు ఒకసారి అన్నాడు అంటే కాలాల సంఖ్య ఏమవుతుంది, కాల పరిమితుల సంఖ్య మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవి చేయండి అనేటటువంటి బాక్స్లో 8వ తరగతిలో ఇవ్వడం జరిగింది. క్లియర్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పుస్తకాల్లో పరిచయం చేశాడు. ఎలా అంటే 6 నెలలకు ఒకసారి ప్రకారం 1 సంవత్సరం 1 mixed 1/2 years అంటే 3 కాల పరిమితులు వస్తాయి. నెంబర్ ఆఫ్ ఎన్ అనేటటువంటి 3 వస్తుందని చెప్పి క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాడు. అంటే మనం అక్కడ నేర్చుకున్నాం బేసిక్స్ అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి మై డియర్ టీచర్, ఇప్పుడు 6 month అన్నాడు కాబట్టి పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ ఏమని చెప్తాం, యాన్యువల్లీ కౌంట్ చేస్తాం. ఇప్పుడు 2% వస్తుంది, అవునా? 6 monthsకి ఎంత ఏమొస్తుంది అంటే 2% వస్తుంది. ఇప్పుడు మనం ఏ పద్ధతి చేద్దాం అంటే ఇక్కడ రేషియో మెథడ్ ఒకసారి ఆలోచిద్దాం. రేషియో మెథడ్ అంటే ఏంటి సార్? 3:3:1. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, 60,000లో 2% లెక్క కట్టండి, 2/100 2% లెక్క కట్టండి. ఈ 2 zeros క్యాన్సల్, 600 2 1200. ఇది ఇంటూ చేస్తుంది, ఇక్కడ 1200 ఇంటూ చేస్తుంది. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ రాద్దాం. 3:3:1 కదా రేషియో, కాబట్టి ఫస్ట్ ఏం చెప్తాం, 1200 ఇంటూ 3 చెప్తాం. 1200 ఇంటూ 3 ప్లస్ ఇప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ మనకు? 1200 వచ్చింది. సార్ 1200 వచ్చింది. ఇప్పుడు ఈ 1200లో నుంచి మళ్ళీ 2% తీస్తాం. ఓకేనా? 1200లో మళ్ళీ 2% తీస్తాం. ఈ zeros క్యాన్సల్. ఎంత వచ్చింది? 24 వచ్చింది. 24 ఇంటూ 3 24 ఇంటూ 3 ప్లస్ ఇప్పుడు ఈ 24లో మళ్ళీ 2% తీయాలి. 2%/100 అంటే 24 2 48/100. అప్పుడు ఏమొస్తుంది? 0.48 ఇంటూ 1 0.48 ఇంటూ 1. ఇప్పుడు చూడండి, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కడన్నా 0.248 ఉందా? లాస్ట్కి అదే యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇది క్లియర్గా 60,000 ఉంది, ఇక్కడ క్లియర్గా కొన్ని నెంబర్స్ వస్తున్నాయి. అంటే ఇది కాదు, మిగతాయి మొత్తం 0.48 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒకటే ఆప్షన్, ఇక్కడ చూడండి 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ రెండింటి చేస్తే ఏమవుతుంది? 3600. ఈ మూడింటి చేస్తే 24 ఇంటూ 3 72. 3672 ఎక్కడన్నా ఉందా? 3672 ఇక్కడ 3672 ఇక్కడ 3672 ఉంది, ఇదైతే కాదు. మరి ఇక్కడ 3672 ఉన్నప్పటికీ కూడా ఒకసారి చూద్దాం. ఇది 48 చేస్తే 0.48 కదా, అంటే ఏమవుతుంది? 3672.48 వచ్చింది. ఇదేంటి? కేవలం వడ్డీ.
3672 అనేది కేవలం వడ్డీ, ఇది కేవలం వడ్డీ మాత్రం కనుక్కోవడానికి వస్తుంది ఇది. మరి 3672.48 వడ్డీకి ఎంత కలపాలి? 60,000 కలపాలి. అంటే 60,000 కలిపితే 63,672 పాయింట్ అవుతుంది కదా. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఈజ్ యువర్ ఆన్సర్. చూడండి తల్లి, మళ్ళీ గుర్తు చేస్తున్నా, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే టైం ఇది. మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే చాలా సులభం. ఓకే, ఆ తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఈ ప్రశ్న చూడండి. క్వశ్చన్ చూడగానే ఈ 10% వచ్చినప్పుడు చాలా సులభం. ఇక్కడ నేను దీన్ని ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలనుకుంటే, స్పీడ్గా చేయాలంటే ఎలా చేస్తానంటే, సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టు పద్ధతిన 10,000 రూపాయల పైన 10% రేటుతో 2 సంవత్సరాలకు అయ్యేటటువంటి చక్రవడ్డీ ఎంత? నేను ఎలా చేస్తాను? 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 10 × 10 100, అక్కడ 11 × 11 121. ఎందుకంటే 10/100, 10/100 అంటే 1/11, 1/10, 1/10 అంటే మొత్తం 11 అవుతుంది. అంటే ఇది 100%, అది 121%. ఏమడిగాడు? మొత్తం అడిగాడు కాబట్టి 121 ఉండాలి. 100కి ఎంత అవుతుందంట? 10,000 అని ఇచ్చాడు. 10,000 ఇచ్చాడు అంటే 100 × 100 10,000. మరి 121 × 100 12,100. సో అయిపోయింది. ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 10 సెకండ్స్లో చేసామా లేదా? ఇదే స్పీడ్గా చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు మనం. కానీ ఒక స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో భాగంగా మనం ఎలా చెప్పడానికి ట్రై చేస్తున్నాం సార్ ఇక్కడ అంటే, క్లియర్గా, నిదానంగా, స్పష్టంగా, ఎటువంటి ఫార్ములాను ఉపయోగ చేయకుండా. ఇప్పుడు నువ్వు ఇదే కాన్సెప్ట్ని స్లోగా మాట్లాడుకుంటే ఎలా చేస్తాం? అయ్యా 2 years అన్నాడు, 10,000 ఉంది, 10% ఉంది. 10% అంటే ఇందాకనే చెప్పాము, 10/100 అంటే 1/10, 1/10 అంటే మొత్తం 11. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి 11 × 11. ఇక్కడ 10 × 10 అంటే ఇదేమవుతుంది? ఇది 100 అవుతుంది, ఇది 121 అవుతుంది. 100కి అంటే అసలు, 100 అంటే అసలు, 121 అంటే మొత్తము. అడిగింది ప్రశ్నలో మొత్తము. మరి 100 అంటే ఎంత? 10,000. క్లియర్గా ఉంది. 100కి 10,000 అయితే 121కి ఎంత అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ 10,000. ఇదే కదా. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు బై 121 × 100 12,100. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ తల్లి. ఎస్ ఆర్ నో మా? రైట్. ఆ తర్వాత చూడండి సార్, దేనికంటే ముందు మై డియర్ టీచర్, ఇంకా కూడా ఈరోజు మనకు సెప్టెంబర్ 8 వరకు అంటే రేపటి వరకు మీకు 20% డిస్కౌంట్ ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా ఇంకా ఉంది. చాలామంది అభ్యర్థులు మళ్ళీ కొంచెం పొడిగించండి సార్ అని అడగడం జరిగింది 2 days బ్యాక్. వాళ్ళందరి కోసం మళ్ళీ సెప్టెంబర్ 8 వరకు పెట్టాము. సో దిస్ ఇస్ ద లాస్ట్ మనకు 20% డిస్కౌంట్ ఆఫర్ అనేది. సో రేపు సాయంత్రం వరకు కూడా మీకు ఆఫర్ అందుబాటులో ఉంది. అకాడమీ టెక్స్ట్ బుక్ ద్వారా క్లాసెస్ మన యాప్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ 20% డిస్కౌంట్ని ఉపయోగించుకొని మీకు కోర్స్ని పర్చేస్ చేసుకుని మీ యొక్క ప్రాక్టీస్ని మెరుగుపరచుకోండి. ఆ తర్వాత మై డియర్ టీచర్ చూడండి, 4th బిట్ చూడండి ఒకసారి ఏం చెప్తున్నాడు సార్ అంటే, అసలు పి వడ్డీ రేటు 6%, కాలం టీ మరియు సాధారణ వడ్డీ ఎస్ మరియు చక్రవడ్డీ సి అయినప్పుడు కింది వాటికి సాధ్యమయ్యేది అన్నాడు. అంటే సి చక్రవడ్డీ, ఎస్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్. అయితే చక్రవడ్డీ అనేది ఎల్లప్పుడూ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది సార్. మీరు ఏదైనా తీసుకోండి, దానిపైన కూడా ఒక బిట్ ఇచ్చాను, చూద్దాం మనం. చూడండి, చక్రవడ్డీ ఎప్పుడైనా చూడండి సాధారణ వడ్డీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది, లేదా సమానంగా కూడా ఉంటుంది సార్. ఎలా అంటే మొదటి సంవత్సరం ఉదాహరణకు 10,000 రూపాయల ఒక సంవత్సరానికి అయ్యేటటువంటి, ఒక సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి అయ్యే 10,000కు సాధారణ వడ్డీ ఎంత అవుతుందో అదే మొదటి సంవత్సరంలో చక్రవడ్డీకి కూడా అదే ఉంటుంది. ఓకేనా? చక్రవడ్డీకి కూడా అంతే అవుతుంది. కాబట్టి సమానం ఉంటాయి మరియు ఎక్కువనే ఉండొచ్చు. కానీ చక్రవడ్డీ కంటే సాధారణ వడ్డీ ఎక్కువ అనేది కాదు. సి అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు తల్లి. కాబట్టి ఏ, బీలు 2 సరైనవి. ఏ లేదా బి సరైనది, ఏ మాత్రమే సరైనది. ఓకే, సి మాత్రమే సరైనది. ఓకే, సో ఇదే కరెక్ట్. ఏ మరియు బి, ఏ అండ్ బి 2 కూడా సరైనవే. ఏ అండ్ బి 2 కూడా సరైనవి సార్. రైట్, ఓకే. ఆ తర్వాత 5వ ప్రశ్న చూడండి, ఇదేం చెప్తున్నాడు. 2 సంవత్సరాల తర్వాత 12% సాలీనా వడ్డీ రేటు చక్రవడ్డీతో కలిపి 7,840 రూపాయలు అయితే పొందాలంటే పొదుపు చేయవలసిన మొత్తం ఎంత అంటున్నాడు. సో ఎంత మొత్తం అంటే ఇక్కడ పొదుపు చేయాల్సిన మొత్తం అంటే అసలు ఎంత అని అర్థం అండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఫార్ములా బేస్డ్ తీసుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతామండి. సో కొన్ని ఇలా చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఏది పి ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ ఆఫ్ n = a. ఇక్కడ p కనుక్కోమంటున్నాడు కాబట్టి p ఆఫ్ 1 + ఎంతమ్మా 1 + 12/100
హోల్ పవర్ ఆఫ్ 2 years అన్న 2 సంవత్సరాలు 2 ఈజ్ ఈక్వల్ టు 7840. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పీ ఆఫ్ దీన్ని ఏం చేయొచ్చు 112/100 ఇంటూ 112/100గా రాసుకోవచ్చు కదా సార్. ఎందుకు అలా రాస్తున్నాను చెప్పండి ఒకసారి. ఎందుకు రాస్తున్నాం అంటే ఇక్కడ బై 1 అంటే మళ్ళీ అది 100గా వస్తుంది కదా. సో 100/100 అంటే ఎల్సిఎం ప్రకారం 112 ప్లస్ 112/100 112/100. ఇది అక్కడ పంపిస్తే ఏమవుతుంది. సో పీ ఈజ్ ఈక్వల్ టు 7840 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది 100 ఇంటూ 100 బై 112 ఇంటూ 112 ఇదే వస్తుంది. మరి ఇప్పుడు క్యాన్సలేషన్ చేయాలి. చూడండి ఎలా క్యాన్సిల్ చేస్తాం జాగ్రత్తగా గమనించాలి సార్. అంటే ఇక్కడ 425 క్యాన్సిల్ అవుతుంది. 8 ఇక్కడ 3 2 4 8 32 4 8 32. అగైన్ ఇక్కడ 425 ఇక్కడ ఏం చెప్పొచ్చు సార్ అంటే 4 7 ఇక్కడ 7తో క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి 7 1 7 ఇక్కడ 7 1 7 అండ్ మళ్ళీ 7 1 7 ఆ తర్వాత 7 2 14 ఇక్కడ ఒక 0 ఇక్కడ 112 1 112 10 అప్పుడు 25 625 ఇంటూ 10 అంటే 6250. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ 6250. ఓకేనా, ఇలా చేయొచ్చు. నెక్స్ట్ అమ్మ రైట్. ఆ తర్వాత ఇది చూడండి. ఈ ప్రశ్న ఏం చెప్తుంది సార్ అంటే అసలు 20,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యేటటువంటి చక్ర వడ్డీ ఓన్లీ వడ్డీ అడిగాడు. ఇక్కడ ఏం చెప్పొచ్చు సార్ 20,000 అన్నాడు, 2 years అన్నాడు కాబట్టి 2:1 రేషియో. 10% అన్నాడు కదా, ఒక 0 పోతే 2000 ఇంటూ 2 కథం. తర్వాత మళ్ళీ 2000లో 10% అంటే ఎంత సార్ 200. సో 200 ఇంటూ 1 సింపుల్గా. సో 4000 ప్లస్ 200. సో 4200 ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ మీ ఆన్సర్ సార్. వెరీ సింపుల్గా ఇంత స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్ అంటే పూజా ప్రసాద్ వద్ద 12,000 రూపాయలను 6% చొప్పున సాధారణ వడ్డీకి 2 సంవత్సరాల కాలానికి అప్పు తెచ్చుకున్నది. పూజ అనే అదే మొత్తమునకు 6% వడ్డీ చొప్పున సంవత్సరానికి ఒక్కసారి లెక్క కట్టినటువంటి చక్రవడ్డీకి 2 సంవత్సరాల అప్పు తీసుకున్నచో ఎంత సొమ్ము అదనంగా చెల్లించాలి. సేమ్ కాన్సెప్ట్ సేమ్ ఇయర్. అయితే చక్రవడ్డీ బారు వడ్డీ చూడు ఎంత అదనంగా చెల్లించాలంటే ఫస్ట్ మనకు ఇక్కడ బారు వడ్డీ చేద్దామండి. సో బారు వడ్డీ ఏమవుతుంది, బారు వడ్డీ ఎంత అవుతుంది సార్ అంటే 6% ఫర్ యాన్నం కింద 2 yearsకి 12% అవుతుంది. ఎస్ఆర్నో 2 yearsకి 12% అవుతుంది. బారు వడ్డీ మాట్లాడుకున్నాం అంటే 12,000 రూపీస్లో 12% ఎంత సింపుల్గా అంతే. ఈ 2 zeros క్యాన్సల్. 12 144 పక్కన ఒక 0 1440 రూపాయలు అవుతుంది బారు వడ్డీ 2 yearsకి 6% కింద 12,000కి. మరి సెకండ్ వన్ ఏంటి చక్రవడ్డీ. మరి చక్రవడ్డీకి సంబంధించి ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే ఫస్ట్ 2 years అన్నాడు కాబట్టి సో 2:1 చేస్తున్నా. ఫస్ట్ 12,000లో 6% కనుక్కుంటాం. 12,000లో 6% ఫైండ్ అవుట్ చేస్తాం. 6% ఎంత 6/100 కాబట్టి 2 zeros క్యాన్సల్. 120 ఇంటూ 6 72. 12 7 72 పక్కన ఒక 0 ఇంటూ 2 ప్లస్ ఇదేమవుతుంది 1440 అవుతుంది. ఓకే, ఇంటూ 2 చేస్తే 1440 అవుతుంది. ఇది 40 ప్లస్ ఇప్పుడు ఏముంది ఇక్కడ 720 వచ్చింది కదా. సో 720లో మళ్ళీ 2% తీస్తాం, 6% తీస్తాం. ఇక్కడ ఒక 0 క్యాన్సల్, 6 12 6,042 1 43 ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి సో 43.2 ఇంటూ 1 అంటే 43.2నే వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 1440 ఉంది, ఇక్కడ 1440 వచ్చింది. డిఫరెన్స్లో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి కదా. అడిషనల్గా ఎంత ఉంది 43.2నే కదా. మరి 43.2 ఎక్కడ ఉంది చూసుకోండి. ఇక్కడ దట్స్ ఇట్, ఇక్కడ ఉంది 43.20. అదే డిఫరెన్స్ అయిపోయి. ఓకేనా, రైట్. ఆ తర్వాత 8వ ప్రశ్న సార్.
ఇదేం చెప్తుంది సార్ అంటే, ఒక వ్యక్తి 18,000 రూపాయలను ఏడాదికి 20% రేటుతో చక్రవడ్డీ పెట్టాడు. అప్పుడు 2 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తయిన తర్వాత అతను చెల్లించవలసిన వడ్డీ ఎంత? కేవలం వడ్డీ అడిగాడు సార్. సింపుల్గా మాట్లాడుకుందాం సార్. 2:1 రేషియోని మాట్లాడాలి. 20% అన్నాడు, 18,000 రూపాయలకి అన్నాడు. ఎలా షార్ట్కట్ చేయాలి? ఒక 0 తీస్తే 1800, 20%, 10%లో ఒక 0 తీస్తే 1800, 20% అన్నాడు కాబట్టి ఇంటూ 2 చేసుకోండి. 3600 అంతే కదా. 18,000లో 20%, 10%కి ఒక 0 కట్ చేస్తాం, 1800 వస్తుంది. ఇంటూ 2 చేస్తే 3600. సరే ఇది ఒకటి. మరి 3600లో మళ్ళీ మనకి ఏం కావాలి? 20% కావాలి. సో ఇక్కడ చేస్తాను 3600 ఇంటూ 2 ప్లస్ ఈ 3600లో మళ్ళీ మనకు 20% కావాలి కదా. సో 10% అంటే 360, డబల్ చేసుకుంటే 720. దట్ ఈజ్ యువర్ 720 ప్లస్ ఇంటూ 1 అయిపోయి. చూసి చెప్పొచ్చమ్మా, క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు 10%లో. సో అప్పుడు 7200, ఇక్కడ 720. సో ఆన్సర్ ఈజ్ 7920. ఆన్సర్ ఈజ్ 7920. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. ఆ తర్వాత సార్, మొదటి సంవత్సరంలో 10% వార్షిక వడ్డీ రేటు, రెండవ సంవత్సరంలో 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున 10,000 రూపాయలకు అసలు 2 సంవత్సరాల తర్వాత అయ్యేటటువంటి చక్రవడ్డీ మొత్తం ఎంత అడిగాడు. సో జనరల్గా ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ ఇయర్లో ఏమో 10% అంట, సెకండ్ ఇయర్లోనేమో 12% అంట. మనం ఇందాక క్వశ్చన్లో 4th క్వశ్చన్లో క్వశ్చన్ మాట్లాడుకున్నాం. ఏంది సార్ అంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా మొదటి సంవత్సరంలో ఫస్ట్ ఇయర్కి కామన్గా ఉంటుంది, ఫస్ట్ ఇయర్లో సేమ్ ఉంటుంది అనే విషయం మాట్లాడుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను సార్ అంటే, 10% 10,000 రూపీస్లో ఫస్ట్ ఇయర్కి 10% కాబట్టి 10 into 1 year. సో 10% కాబట్టి ఇందులో నుంచి 10% తీసేస్తాం. సో 10,000 ఆఫ్ 10% అంటే మీకు ముందే చెప్పాము, ఈ జీరో క్యాన్సల్, 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో ఇది బార్ వడ్డీ ప్రకారం ఓకే. కానీ చక్రవడ్డీ కనుక్కోమన్నాడు కాబట్టి సెకండ్ ఇయర్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఈ 1,000 రూపీస్ని కలిపేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, టోటల్గా 11,000 రూపీస్ అవుతుంది. ఓకే, ఈ 11,000 రూపీస్కి 12% వాల్యూ కావాలి. సో 11%లో 11,000లో 12% ఏంటి, మళ్ళీ 1 ఇయర్కి కాబట్టి డైరెక్ట్గా 12/100. అప్పుడు ఈ 2 zeros క్యాన్సల్ అండి. సో 11 into 12 వచ్చేస్తే 132. ఇక్కడ మనకు 10 వస్తుంది. ఓకే, ఎంత వచ్చింది? 1320 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే మనకు మొత్తం అడిగాడు. సో మొత్తం ఎంత పే చేయాలన్నప్పుడు 10,000కి కలుపుకుంటే సరిపోతుంది. సో 10,000 ప్లస్ 1320. చూడండి ఇక్కడ 12320. సో 12320. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్న చూడండి. రైట్, 10th బిట్ అమ్మా. 22,500 రూపాయల పైన 16% వార్షిక వడ్డీ రేటు చొప్పున ఒక సంవత్సరం పాటు వడ్డీని ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్కిస్తే వచ్చేటటువంటి చక్రవడ్డీ ఎంత? ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటున్నాడు. సో హాఫ్ ఇయర్లీ అంటున్నాడు, ఇయర్లీ 16% అంటున్నాడు. రేషియో మెథడ్ ప్రకారం 2:1 రేషియో ప్రకారం చేస్తున్నాం. 2:1. ఇక్కడ యాన్యువల్లీ 16% అంటే అర్ధ సంవత్సరానికి 8% అవుతుంది, 16/2. సో ఫస్ట్ ఏంటి, మనకు 22,500 ఇంటూ 8%, 8/100 తీసుకుంటాం. 8/100. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సల్ కదా. అప్పుడు ఏమవుతుంది, సో 225 ఇంటూ 8 చేయాలి. 225 8 అనేది సులభంగా ఎలా చేస్తామంటే, దీన్ని డబల్ చేయండి, 450 వస్తుంది. అంటే ఇంటూ 4 చేయాలని అర్థం. దాన్ని డబల్ చేయండి, 900 వస్తుంది. ఇంటూ 2 చేయాలని అర్థం. సో 1800 ఈజ్ యువర్ ఆన్సర్. సో 1800 ఇంటూ 2 చేసుకుంటే 1800 ఇంటూ 2. సో రేషియో ప్రకారం ఫస్ట్ అయిపోయింది 1800 ఇంటూ 2 ప్లస్ ఇప్పుడు ఏం చేస్తాం, 1800లో మళ్ళీ మనకు 8%, 1800 ఇంటూ 8%. ఓకే, 100. ఈ 2 zeros క్యాన్సల్. 18 8 144. ఇక్కడ 144. టోటల్ చేస్తే ఎంతమ్మా, 3600 ప్లస్ 144. ఇక్కడ కలిపేసుకుంటాం 4473. సో 3744. మీకు కావాల్సినటువంటి ఓన్లీ చక్రవడ్డీ అడిగాడు కాబట్టి 3744. వెర్ ఇస్ యువర్ ఆప్షన్? సో 3744 ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ సార్. రైట్. ఆ తర్వాత సెకండ్ 11th బిట్. 11th బిట్ చూద్దాం. ఇదేం చెప్తున్నాడు, మొదటి సంవత్సరము 4%, రెండో సంవత్సరము 5%,
మరియు మూడో సంవత్సరం 6% వార్షిక రేటు చొప్పున 25,000 రూపాయల పైన 3 సంవత్సరాలకు అయ్యేటటువంటి చక్రవడ్డీ. సేమ్ ఇంతకుముందు 10 and 12% ప్రాసెస్ ఎలాగైతే చేశామో ఇది కూడా అలాగే. మొదటి సంవత్సరం ఇంట్రెస్ట్ కలుపుకోవాలి బారు వడ్డీ ప్రకారం. చూడండి ఒకసారి ఫస్ట్ ఇయర్ సో 25,000 రూపీస్కి 4% అంటే ఫస్ట్ ఇయరే కాబట్టి డైరెక్ట్గా 4/100 రాసుకోవచ్చు. మీరు ఎటువంటి ఫార్ములా అవసరం లేదు. PTR/100 లేదు, A = P of 1 + R/100 కూడా అవసరం లేదు. రైట్, ఇక్కడ 2 zeros క్యాన్సల్. ఏమైంది సార్? 250 × 4 అంటే 1,000 వచ్చింది. 1,000 ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ అమ్మ. అయితే సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? వడ్డీ మీద వడ్డీ కట్టడమే చక్రవడ్డీ కాబట్టి ఈ 25,000ని 1,000కి యాడ్ చేసేసుకుంటాం. 1,000 యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? సో 26,000 రూపీస్ వస్తుంది. 26,000 వస్తుంది. మరి ఆ 26,000కి అసలుగా భావించి రెండో సంవత్సరంలో మళ్ళీ ఏం చేస్తాం? 5% అన్నాడు కాబట్టి 5% చేస్తాం. 5% అంటే 10% అంటే ఒక 0 క్యాన్సల్. 5% అంటే 2600లో సగం 1300. సో ఇక్కడ ఒకవేళ 2 zeros క్యాన్సల్ చేసి 260 × 5 చేసినా కూడా మీకు 1300 వచ్చేస్తుంది. 1300 ఆ 1300 తీసుకుపోయి మళ్ళీ ఈ దానికి యాడ్ చేస్తాం, ఎందుకంటే వడ్డీ పైన వడ్డీ లెక్కించాలి కాబట్టి. సో 27,300 వచ్చింది. రైట్, దానిపైన అగైన్ 6%, ఎందుకు? థర్డ్ ఇయర్ కాబట్టి థర్డ్ ఇయర్. సో 27,300 × 6/100. ఈ 2 zeroస్కి 2 zeros క్యాన్సల్. సో ఇంటూ చేయండి. 6 3 18. ఒకట్ల స్థానంలో 8 ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి చూడండి. 2 ఉన్నాయి సార్, అంటే ఈ 2 ఆప్షన్లు క్యాన్సల్. ఆ 2 ఆప్షన్లు పోయినాయి. ఓకే, మళ్ళీ సో 18 వచ్చింది. 6 7 42 + 1 43. రైట్, ఆ తర్వాత 6 2 12 అండ్ 4 16 16 38. ఇదేంటి? మూడో సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ. ఇది ఏం చేయాలి? దీనికి కలపాలి. 16 38 కలపండి, ఏమవుతుంది? 8 3 9 8 2 28,938. ఇదంతా ఏంది సార్ అంటే 3 సంవత్సరాలకు అయినటువంటి మొత్తం. దీంట్లో నుంచి 25,000 సబ్ట్రాక్షన్ చేయండి. సో 3,938 వస్తుంది. 3,938. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. రైట్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్. సునీత 5,000 రూపాయలను 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది. 2 సంవత్సరాల తర్వాత ఆమె చెల్లించవలసిన వడ్డీ ఎంత? ఇది సాధారణ వడ్డీ, జనరల్ కాన్సెప్టు. ఆఫ్టర్ 2 years అంటున్నాడు. 2 years అంటే 12%. 1 yearకి 12% అంటే 2 yearsకి 24%. ఓకే, మరి క్వశ్చన్లో అసలు ఇచ్చాడు కదా 5,000. ఈ అసలు అనేది 100% సమానం కాబట్టి 100% అనేటటువంటిది 5,000 రూపీస్ అయినట్లయితే మరి 24%కి ఎంత? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. సింపుల్గా 5,000 రూపాయలు 100% అసలు. మరి 1 yearకి 12% కింద, 2 yearsకి 24%. ఇప్పుడు తక్కువ బై ఎక్కువ కదా. రైట్, తక్కువ బై ఎక్కువ ఇంటూ 5,000. ఇప్పుడు ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సల్. చూడండి, 24 5 120, పక్కన ఒక 0. సో 1,200 ఈజ్ యువర్ ఆన్సర్. వెర్ ఈజ్ యువర్ ఆప్షన్? 1,200 అమ్మా. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 13th బిట్. 2 సంవత్సరాలకు సంవత్సరానికి 16% వడ్డీ రేటు చొప్పున మొత్తం 3,364 రూపాయలు అవుతుంది. అప్పుడు డబ్బు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు సార్. అంటే అసలు ఎంత అని అడుగుతున్నాడండి. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి సార్. ఈ క్వశ్చన్ని మనం ఫార్ములా బేస్డ్గా వెళ్ళడం కంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళడం అనేటటువంటిది కరెక్ట్ అవుతుంది. సరే, మరి ఎలా చేయాలి? ఫస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే 2,500 ఉందండి. సో దానికి నియర్లీ మేబీ ఛాన్స్ ఉంది 3,364 అవ్వడానికి ఇది ఉందేమో అని భావించి మనం చేస్తున్నాం. సరే, ఇది అసలు. మరి 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 2:1 రేషియో ప్రకారం మాట్లాడుకుంటాం. సో రేషియో మెథడ్లో ఇక్కడ మనం 16%ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ 16% చేస్తాం. ఇక్కడ ఈ 2 zeroస్కి ఈ 2 zeros క్యాన్సల్, అవునా? మరి ఇంటూ చేయండి. ఇది ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 16 5 80 అండ్ 16 2 32 + 8 400. ఇది వచ్చింది. అంటే ఇక్కడ 400 × 2 చేస్తాం. రైట్, ఒకటి. ఆ తర్వాత ప్లస్ ఈ మళ్ళీ 400లో నుంచి 16% తీసేస్తాం. చేయండి. ఈ 2 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 16 4 64 వస్తుంది. 64 వస్తుంది. అప్పుడు చూడండి, 400 × 2 వస్తే 800,
ప్లస్ ఇక్కడ 64, 864 అనేది వచ్చింది, 864 వచ్చింది. మరి 2500కి 864 కలిపినప్పుడు 3364 అయిందంటే అదే మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి, 2500 864 చేస్తే మనకు 4633, యాస్ 3364. సో దీనికి సరిపోయింది ఆ మొత్తానికి. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ 2500 అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ, ఇది చూడండి. అసలు 80,000 రూపాయల పైన సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటుతో 16,800 రూపాయలు వడ్డీ వచ్చేటట్లు ఒక బ్యాంకులో ఉంచితే ఆ అసలుకు బ్యాంకులో ఉంచినటువంటి కాల పరిమితి ఎంత, టైం పీరియడ్ అడిగాడు సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ కూడా ఆన్సర్ బేస్డే మనం ట్రై చేద్దాం. ఎందుకు, ఇక్కడ చూడండి 80,000 ఉంది, 10% ఉంది కదా. ఒకసారి మనం 2 ఇయర్స్గా భావించి చూసుకున్నట్లయితే, సో అగైన్ 2:1 రేషియో హియర్. 80,000లో 10% అంటే 8,000. సో 8,000 ఇంటూ 2 అండ్ ప్లస్ మళ్ళీ 8,000లో 10% మీన్స్ ఎస్ 800 అమ్మ. 800 ఇంటూ 1, ఈ రెండు ఇంటూ చేయండి. 16,000 రూపాయలు వచ్చింది. 16,000 ప్లస్ 800 అంటే ఎంత వస్తుంది, 16,800 అంటే సాటిస్ఫై అయింది కదా సార్. 16,800 వడ్డీ వచ్చింది. అంటే ఏది సార్ అంటే 2 ఇయర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఇంకా. సో ఇది లాస్ట్ క్వశ్చన్ అమ్మ. రైట్, 10% వార్షిక చక్రవడ్డీ రేటుతో 5,000 రూపాయల పైన 3 సంవత్సరాలకు అయ్యేటటువంటి చక్రవడ్డీ. సో 3 ఇయర్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం రేషియోలో, 3:1 పద్ధతిలో చేయొచ్చు. లేదంటే మనకు 3 ఇయర్స్ కాబట్టి సో 10 ఇక్కడ 11 ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. సో 10 ఎంతమ్మా, సో 1000. ఇక్కడ 11 క్యూబ్ అంటే 1331. అడిగినటువంటి ప్రశ్న ఏంటి, ఓన్లీ చక్రవడ్డీ. చక్రవడ్డీ అంటే డిఫరెన్స్ ఎంత, 331. ఇప్పుడు ఇదేమో అసలు అవుతుంది, ఇదేమో మొత్తం అవుతుంది, ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి మనం ఇక్కడ చేద్దాం. సో 331 బై కాంపౌండ్ ఇంట్రెస్ట్ బై 331 బై అసలు ఎంత, 10,000 ఇంటూ ఇక్కడ ఏమిచ్చాడు 5,000, అసలు ఎంత 5,000. అప్పుడు ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సల్. ఇంటూ 5 చేయండి. 5 1 జా 5, 5 3 జా 15, 5 3 జా 15 ప్లస్ 1 1655 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇది మీ యొక్క సరైన సమాధానం. సో ఇది మై డియర్ టీచర్స్, దీంతో మనకు చక్రవడ్డీకి సంబంధించి సెప్టెంబర్ 6లో భాగంగా కండక్ట్ చేసిన ఫ్రీ టెస్ట్ సిరీస్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ పేపర్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకు రేపు జరగబోయేటటువంటి గ్రాండ్ టెస్ట్ ఈవినింగ్ 8 o'clock to 11 o'clock వరకు లైవ్ ఎగ్జామ్ ఉంటుంది. సో దాన్ని మీరు రాసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.